ముఖ్యమంత్రి గొప్పగా మాట్లాడతారు కదా! విద్యార్థులు చదువుకోండి, చదువుకుంటే ఉన్నత స్థాయికి వెళ్తారు మీరు. దానికి నేను ఎక్కడి వరకు సహాయం చేయాలో అక్కడి వరకి మీతోనుంటాను. నేనే ఆ శాఖ కూడా నా దగ్గరనే పెట్టుకున్నాను. విద్యాశాఖ మంత్రిగా కూడా నేనే ఉన్నాను. నాతోని కలవండి అని చెప్పి ఆ మాట్లాడుతున్నాడు. కలవండి అని చెప్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యను ప్రేమిస్తున్నా అని చెప్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణలో విద్యార్థులను పై స్థాయిలో అద్దాల మేడలలా చదివిపిస్తున్నా అని చెప్తున్నాడు. నీకు సిగ్గు లేదా అట్లా చెప్పడానికి? అంటే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నీకు కనీస మౌలిక సదుపాయాలు అందిస్తలేవు. స్కాలర్‌షిప్ అందిస్తలేవు. ఫీజ్ రియంబర్స్‌మెంట్ అందిస్తలేవు. అట్లాంటిది నువ్వు విద్యను ప్రేమిస్తున్నా, విద్యాశాఖ నా దగ్గరనే పెట్టుకున్నా అని చెప్పి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి 200 కోట్లతోని ప్రతి జిల్లాకు ఒకటి కట్టిస్తా అని చెప్తున్నాను. నీవు కనీసం సిగ్గు లేదా అయ్యా నీకు? 200 కోట్లు పెట్టి కట్టించే బదులు ఈ కళాశాలకు రావాల్సిన 15 కోట్లు నువ్వు ఇస్తే ఈ 4000 మంది విద్యార్థులు గుండెలో పెట్టుకొని చూసుకుంటారు. పాలాభిషేకాలు చేసి మరి కళాశాలకు వచ్చి చదువుకుంటారు. అట్లాంటిది నువ్వు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటావు, లీడర్షిప్ స్కిల్స్ అని చెప్పేసి ఆ దేశం పోతావు, ఇంకా నువ్వు ఢిల్లీకి పోతావు, 4 సార్లు ఢిల్లీకి పోయి వస్తావు, విద్యను ప్రేమిస్తున్నా అంటావు. కానీ విద్యను ప్రేమిస్తా అంటావు, విద్యార్థులను ఆదుకోవు, విద్యార్థులను పట్టించుకోవు, విద్యార్థులను రోడ్డు పాలు చేస్తావు, విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేస్తావు. అంతే తప్ప నీతో ఒరిగింది లేదు. 2 సంవత్సరాలు వచ్చి నీ తెలంగాణ రాష్ట్రంలో నీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడిచినా ప్రజలకు ఒరిగింది ఏం లేదు. దాంట్లో ముఖ్యంగా విద్యార్థులకు ఒరిగింది ఏం లేదు. విద్యార్థులు ఆగమవుతున్నారు తప్ప నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1500 స్కూళ్ళు మూత ఎట్లా పడ్డాయని నేను అడుగుతున్నా ఈ సందర్భంగా.